హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సునీత గారు బ్రాండ్ న్యూ కార్ తీసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉందండి. మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఈ రోజులలో ఒకరు కారు కొన్నారు అన్న, లైఫ్లో సెటిల్ అయ్యారు, సక్సెస్ఫుల్గా వాళ్ళు జర్నీ చేస్తున్నారు అని అంటే బాగుపడుతున్నారు లైఫ్లో అనగానే ఈర్ష్య ద్వేషాలతోటి మన చుట్టూ ఉండే వాళ్ళ బంధువులు కానీ సంథింగ్ ఎవరైనా అంటే అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, దగ్గర వాళ్ళే. అలాంటిది టీంలో సక్సెస్ అయ్యి కారు కొంటున్నారు అనగానే అందరూ వచ్చి ప్రోత్సహించడము, సో వాళ్ళ కమ్యూనిటీస్లో షేర్ చేయడము, గ్రూప్స్లో షేర్ చేయడము. సో ఇంకా మీరు బాగుపడాలి అంటే మంచిగా ఆర్థికంగా సక్సెస్ అవ్వాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించారండి. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా సునీత గారు మాకు ఎలా పరిచయం అంటే ప్రీవియస్ ఫీల్డ్లో మాకు పరిచయము దాదాపు 10 years అవుతుంది. వేణుగారు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా. అండ్ మేడం వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేస్తారు, తనని బాగా ఎంకరేజ్ చేస్తారు కూడా. అండ్ వేణుగారిని అయితే సునీత మేడం ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తారండి. ఎవ్రీ ఇయర్ రాఖీ కడతారు, లైక్ వాళ్ళ ఇంట్లో బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు. ఏ పని చేసినా ఫస్ట్ వేణుగారితో షేర్ చేసుకోవడము, దాని తర్వాత అంటే సజెషన్స్ కానీ ఎలా చేస్తే బాగుంటుంది అనేది అడ్వైజెస్ తీసుకుంటూ ఉంటారనమాట. సార్ కూడా అంతే. తను ప్లాట్ తీసుకుందాము అని చెప్పేసి మా దగ్గరికి వచ్చారండి. సో వచ్చిన తర్వాత 3 plots తీసుకున్నారు. దాని తర్వాత వేణుగారు అంటే ఇన్వైట్ చేశారనమాట. మేడం మీరు బిజినెస్లోకి రండి, సో చాలా బాగుంటుంది, మీరు చేయగలరు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తే తను వచ్చారు. సో ఇప్పటి వరకు కూడా తనకి ప్రతి సపోర్ట్ ఇస్తూ ఉంటామన్నమాట, తనకి ఎలాంటిది కావాలన్నా కూడా. అండ్ మేడం కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా కార్ కొన్నారు. ఇందులో ఎర్న్ చేసిన మనీతోనే కొనుక్కోవాలి అని చెప్పేసి మేడం డ్రీమ్ అనమాట. సో అలానే కొనుక్కున్నారు. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. అది అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా సక్సెస్ అయ్యి సునీత గారితో పాటు తన టీం మెంబర్స్ అందరినీ కూడా సక్సెస్ చేస్తూ వస్తున్నారండి. అందులో భాగంగాను భార్గవి గారు, అశ్విని గారు, లావణ్య గారు, శ్రీనివాస్ గారు, ఇలా టీం మెంబర్స్ అందరూ కూడా సక్సెస్ అయ్యారండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా తనతో జర్నీ చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఎనీ అంటే ఏ సిచ్యువేషన్లో అయినా సునీత గారు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ వేణు గారు కూడా టీం మెంబర్స్ని చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు, చాలా బాగా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తారండి. అందుకే మేము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు వర్క్లో కానీ ఎక్కడైనా కూడా మా కంపెనీని. అండ్ ప్రతి టీం మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ అక్కడ ఉంటారనమాట. సో అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా విష్ చేశారు, బ్లెస్ చేశారు మేడంకి. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాం కూడా. మేడం వల్ల సార్ కూడా అంతా స్పెండ్ చేశారు మాతో పాటే. సో చూస్తున్నారు కదా టీం వాళ్ళందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, పిక్స్ దిగుతున్నారు. సో దాని తర్వాత పూజా కార్యక్రమము అవన్నీ చేయించుకున్నాము. కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. మాకు అది సెంటిమెంట్. అందరూ కూడా టీంలో ఎవరు కారు కొన్నా, ఏ వెహికల్ కొన్నా, ఏ పూజ కావాలన్నా కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తామన్నమాట. సో అక్కడికే తీసుకెళ్ళేసి పూజా కార్యక్రమం అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సో మేము వెళ్ళిపోయాము. మేడం వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. దాని తరువాత మేము ఒక చిన్న కార్యక్రమంలో చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీని అండ్ మధు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీని కలుసుకున్నామన్నమాట. అదేంటంటే పూజా కార్యక్రమం ఉండే కవితక్క వాళ్ళ ఇంట్లో, దాంట్లో మేము కలుసుకున్నాము. అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మీరైతే చూడవచ్చు మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే.
నువ్వు మట్టి గట్టి ఎక్కడన్నా చూస్తున్నావు నాలుగుతో తినరాదు ఏంటండి ఫ్యామిలీ మొత్తం టాక్ ఇది కింద పక్కన ముక్కుకి కూతురు అందించుకున్నావే మొత్తానికి హ్యాండ్ వాషా రావు ఎట్లా చూపించి అదే రాయి చూపించాలా మళ్ళీ వీడియో పెట్టాలి కదా ముందే పెడతారు కదా వీళ్ళు పెట్టాలి కదా ఎవరు రాయన్ బాలమురళీకృష్ణ ఆ పేరు అవార్డు వచ్చారు ఆమెలాగే ఉంది నా ఫేస్ రాయన్ మూవీలో సందీప్ కిషన్ వాళ్ళ నా మనసు ఫరియా అబ్దుల్లా ఏంటి ఫీల్ అవుతాను వాళ్ళు చెప్తే మన చెప్తే ఫీల్ అయినావు దాదాపు సేతుపతి తర్వాత ఏమో ఎవరు అంటారు కదా డాడీ వీళ్ళు ఎక్కేస్తే చంద్రశేఖర్ మాత్రం కాదు ఒకటే పీస్ చాలా రకాలుగా వాళ్ళకి ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో నాగశౌర్య విజయ్ దేవరకొండ స్కూల్ పెట్టాలి పోయినా ఉమా పోయిందా అబ్బా పంచ్ ఇందాక అన్నా కదా 1 రివర్స్ ఏంటది నా ఏదో అవార్డు పట్టుకున్నారు ఇందాక నుంచి కాదు అందరూ చూసుకున్నారు నువ్వు ఎందుకు చూసుకోవట్లేదు కింద పడేయకూడదు తొక్కిట్లో చాలా దులిపేసిన మొత్తం సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ ఏ షాప్ చెప్పవారా వెన్నెలా అదే మన ఫెయిర్ లేడీస్ న్యూ మై ఫెయిర్ లేడీస్ వావ్ చాలా మంచిగా ఉంటాయండి న్యూ మై ఏంటి ఇప్పుడు రేపు వేస్తుండ్రా స్టెప్ అందరు డాన్స్ నేర్చుకుని రావాలి మాకు చెప్పలే మీరు ఏం సాంగ్ ఎవరి బెస్ట్ సాంగ్ గిఫ్ట్